రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్లో జెహాదును పెంచి పోషించేటటువంటి శక్తుల యొక్క తల్లివేరు మీద గొడ్డలి దెబ్బ కొట్టేటటువంటి ప్రయత్నం ప్రారంభించింది. ఇన్నాళ్ళుగా రకరకాల ఆర్టికల్ 370ని తొలగించటము, 35A తొలగించటము, ఆ తరువాత అక్కడ దాన్ని రాష్ట్రం నుంచి యూనియన్ టెరిటరీగా మార్చటము, మిగతా లెఫ్టినెంట్ గవర్నర్కి అధికారం ఇవ్వడము, ఉగ్రవాద కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి విదేశీ ఏజెంట్లను హతమార్చటము, అవసరమైతే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ స్థావరాల్ని ధ్వంసం చేయటము, ఇలాంటి అనేక చర్యల్ని ప్రభుత్వం తీసుకుంది. కానీ అసలు ఉగ్రవాదము, వేర్పాటువాదము, మతమౌఢ్యాన్ని పెంచేటటువంటి సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇప్పటి వరకు ప్రభుత్వం చర్య తీసుకోలేదు. మోదీ ప్రభుత్వము ఢిల్లీ అల్ఫలా యూనివర్సిటీ సంఘటన తరువాత అక్కడ డాక్టర్గా పనిచేస్తూ టీచింగ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ ఉమరున్ నబీ, కశ్మీర్కి చెందినటువంటి యువ డాక్టర్, ఆయన తన కారు నిండా అమోనియం నైట్రేట్ని నింపుకుని ఎర్రకోట దగ్గర పేలుడు జరిపిన తరువాత మొత్తము మూలాల్లోకి వెళ్ళడం ప్రారంభమైంది. వీళ్ళందరినీ కూడా ఈ డాక్టర్స్, డాక్టర్ అదీల్ కావచ్చు, డాక్టర్ ముజమ్మిల్ కావచ్చు, డాక్టర్ ఉమరున్ నబీ కావచ్చు, వీళ్ళందరినీ కూడాను మతమౌఢ్యం వైపు తీసుకెళ్ళి, జహాద్ వైపు తీసుకెళ్ళి ఆయుధాలు పోగు చేసేదాగా 2900 కిలోల అమోనియం నైట్రేట్ని జమ చేసి మొత్తం ఢిల్లీయే కాదు ఉత్తర భారతదేశాన్ని పేల్చేటటువంటి కుట్ర పన్నినటువంటి దీని మొత్తము వెనుక రిక్రూట్మెంట్ చేసినటువంటి వ్యక్తి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి నౌగాం అనే చోట ఉన్నటువంటి ఒక మామూలు మసీదులో ఉన్నటువంటి ఇమాం సాహెబ్. అతని పేరు ఇర్ఫాన్ వాగే. ప్రస్తుతం ఆయన కూడా ఊచలు లెక్క పెడుతున్నాడు. ఆయనని కూడా నెమ్మదిగా ఆయన దగ్గర నుంచి చాలా వివరాలు కక్కిస్తున్నారు. దీనితో జమ్మూ కాశ్మీర్లోని అనేక మసీదులు, అన్ని మసీదులు కావు, అనేక మసీదులలో ఈ తరహా మతమౌఢ్యాన్ని పెంచి పోషించేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. యువకులను మతోన్మాదం వైపు, మతమౌఢ్యం వైపు తీసుకువెళ్ళేటటువంటి రాడికలైజేషన్ జరుగుతున్నది. దీనితో అసలు మొత్తము రాష్ట్రంలో ఉన్నటువంటి, ముఖ్యంగా కశ్మీరు లోయలో ఉన్నటువంటి మసీదులకు సంబంధించిన వివరాల్ని సేకరించాల్సినటువంటి పని పడింది. ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది, ఆ నిర్ణయాన్ని అమలు చేయటం ప్రారంభించింది. నిజానికి చాలామందికి గుర్తుండే ఉంటుంది, 1989, 90 ఈ ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి మసీదులలో నుంచి మైకుల ద్వారా పాకిస్తాన్ జిందాబాద్, హిందుస్థాన్ ముర్దాబాద్, ఇండియన్ డాగ్స్ గెట్ అవుట్ అనేటటువంటి నినాదాలు వచ్చేవి. అంతేకాకుండా హిందువులను మీరు వెళ్ళిపోండి, బ్రతకాలనుకున్నట్టయితే మీకు కేవలము 3 ఆప్షన్స్ ఉన్నాయి: రలీఫ్, గలీఫ్, జలీఫ్. మీరు మతం మారండి, లేకపోతే మరణించండి, లేకపోతే పారిపోండి, మీ అమ్మాయిల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోండి. ఇవి మత కేంద్రాలలోని మైకుల నుంచి వచ్చింది. ఇది బహిరంగ రహస్యం. అక్కడ పనిచేసినటువంటి అనేక మంది వాస్తవానికి కశ్మీర్కి చెందినటువంటి వాళ్ళు కాదు, బీహార్, ఉత్తరప్రదేశ్లోని మద్రసాల నుంచి ట్రైన్ అయి వెళ్ళినటువంటి వాళ్ళు ఈ మతోన్మాదానికి సహకరించటమే కాదు, అటువైపు నుంచి పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి నిధులు కావచ్చు, బోధన కావచ్చు, జహాదీ ప్రచారం కావచ్చు, వాటికి ఏజెంట్లుగా పనిచేశారు. అందుకే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వము అక్కడ అన్ని మసీదులకు, మద్రసాలకు ఒక 4 పేజీల ప్రొఫార్మాను నింపటము మ్యాండేటరీ, కంపల్సరీ చేసింది. తప్పనిసరిగా నింపి ఇవ్వాలి. అందులో మొట్టమొదటి పేజీలో మసీదుకు సంబంధించిన వివరాలు ఉంటాయి. మసీదు ఏ సెక్ట్కి చెందింది, అది షియా మసీదా, సున్నీ మసీదా. షియా మసీద్ అయితే 12 షియాసా, 5 షియాసా, ఖోజా ఇస్మాయిలీలా, లేకపోతే వాళ్ళు ఎవరు. అదేవిధంగా సున్నీలైనట్టయితే వాళ్ళు అహ్లే సున్నత్ వల్ జమాత్కి చెందినటువంటి వాళ్ళ, అహ్లే హదీస్కి చెందినటువంటి వాళ్ళ, జమాతే ఇస్లామీకి అనుబంధంగా పనిచేసేటటువంటి వాళ్ళ, ఇంకా ఏ సంస్థలకి అనుబంధంగా పనిచేస్తున్నారో ఆ సెక్ట్ చెప్పాలి. ఏ సంవత్సరం ఈ మసీదు ఏర్పాటైంది, దానికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాలి. దీనికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి,
నెలకి ఎంత నెలసరి ఆదాయం, ఎంత ఖర్చు, ఎంత ఆ వివరాలు రావాలి. దాంతోపాటు ఆ మసీదులో ఎంతమంది పడతారు, ఎంతమంది సమావేశం, జుమ్మా నమాజ్ చేసిన సమయంలో సభలో తక్రీర్ ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు ఎంతమంది పడతారు, ఆ తర్వాత అసలు ఈ మసీదు నిర్మాణమై ఉన్నటువంటి భూమి ఎవరిది, ప్రభుత్వ భూమా, ప్రైవేటు భూమా, వక్ఫ్ భూమా ఏమిటి, దీనికి సంబంధించిన వివరాలు ఒక పేజీలో, మిగతా 3 పేజీల్లో ఆ మసీద్తో ముడిపడ్డటువంటి కమిటీ మెంబర్లు, అదేవిధంగా దాని ఇమాం ఎవరు, దాని ముయజ్జిన్ అంటే పొద్దునే రోజుకు 5 సార్లు అజాన్ చెప్పే వ్యక్తి ఎవరు, ఖాతిబ్ ఎవరు, వాళ్ళ మొబైల్ నెంబర్స్ ఏంటి, మొబైల్ నెంబర్స్తో పాటు వాళ్ళ సిమ్ నెంబర్స్ ఇస్తే సరిపోదు, IMEI నంబర్ ఇచ్చినట్టయితే వాళ్ళు సిమ్లు మార్చినప్పటికీ ఆ మొబైల్ నుంచి ఏ సిమ్ని వాడినా కూడాను దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అన్ని సిమ్ల వివరాలు తెలిసేందుకు వీలుంటుంది. ఈమెయిల్ వివరాలు, పాస్పోర్టు, క్రెడిట్ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్స్, వీటితో పాటు వీళ్ళకి విదేశాలలో ఎవరైనా బంధువులు ఉన్నట్లయితే ఆ బంధువులు విదేశాల్లో ఏం చేస్తారు, వాళ్ళ మొబైల్ ఫోన్ మోడల్ ఏంటి, నంబర్ ఏంటి, వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏమిటి, వాళ్ళకు విదేశాలలో ఉన్నటువంటి ఏ సంస్థలతో అనుబంధం ఉంది. చాలా కీలకమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్, ముఖ్యంగా కశ్మీర్ లోయలో ఉన్నటువంటి చాలామంది పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్లో MBBS చేయడానికి వెళ్తూ ఉంటారు. దుబాయ్కి వెళ్ళి దుబాయ్ నుంచి కశ్మీర్కి వచ్చి లాహోర్లోనో కరాచీలోనో MBBS చేసి వచ్చినటువంటి వాళ్ళు వేలాది మంది ఉన్నాడు. వాళ్ళ డిగ్రీని భారత ప్రభుత్వం గుర్తించదు. వాళ్ళు ఇక్కడికి వచ్చి మా డిగ్రీని గుర్తించాలని హురియత్ అప్పుడప్పుడు ఒత్తిడి చేస్తూ ఉండేది. ఈ తరహా సలాహుద్దీన్ వంటి ఉగ్రవాది అయితే ఏకంగా రా చీఫ్ అయినటువంటి AC దులత్కి ఫోన్ చేసి శ్రీనగర్లో మా అబ్బాయికి MBBSలో అడ్మిషన్ కావాలి, కానీ మిగతా కాశ్మీరీ పిల్లలకి మాత్రం పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్లో లేకపోతే లాహోర్, కరాచీ వంటి, ఫైసలాబాద్, హైదరాబాద్ వంటి ప్లేసెస్లో వాళ్ళకి చదువుకోవాలని చెప్పి పంపిస్తుంటారు. దుబాయ్కి వెళ్ళినటువంటి వాళ్ళు, దుబాయ్ నుంచి టర్కీకి వెళ్ళినటువంటి వాళ్ళు, ఎందుకంటే ఇటీవలి అల్ఫలా కేసులో పట్టుబడ్డ వాళ్ళకి టర్కీతో సంబంధాలు ఉన్నాయి. టర్కీలో ఉన్నటువంటి హ్యాండ్లర్స్ వాళ్ళను ఉపయోగించారు. కాబట్టి ఈ వివరాలన్నీ కూడాను కేవలం మసీదులకే కాదు, మద్రసాలకు కూడా పూర్తి వివరాలు సేకరించాలని చెప్పి ప్రభుత్వము అడిగింది. దీనిలో నిజానికి అడిగినటువంటి వివరాలన్నీ కూడాను చెప్పడంలో ఎటువంటి అభ్యంతరం ఉండకూడదు. మీరు ఏ సెక్ట్కి చెందినటువంటి మసీదు చెప్పడంలో ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే మనం ఏ మసీదుకి వెళ్ళినా దిస్ మసీద్ ఈజ్ అఫిలియేటెడ్ టు అహ్లే సున్నత్ వల్ జమాత్ అని చెప్పి రాసి ఉంటుంది, లేకపోతే దిస్ మసీద్ ఈజ్ అఫిలియేటెడ్ టు అహ్లే హదీస్ అని రాసి ఉంటుంది. మన హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉన్నటువంటి మసీదుల యొక్క బోర్డుల మీద కూడా రాసి ఉంటుంది. సెక్ట్ చెప్పడానికి కానీ, ఏర్పాటైన సంవత్సరం కానీ, నిధులు ఎక్కడి నుంచి వస్తాయని కానీ, లేకపోతే ఆ భూమి ఎవరిదన్నది చెప్పడానికి కానీ, దానిలో పనిచేసేటటువంటి కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు ఇవ్వడానికి కానీ పెద్ద అభ్యంతరాలు ఉండకూడదు. కానీ ఈ వివరాలన్నిటినీ సేకరించడం ద్వారా రాడికలైజేషన్కి పాల్పడుతున్నటువంటి మసీదులను లేకపోతే మద్రసాలను ఐడెంటిఫై చేసి వాటిపైన చర్యలు తీసుకోవడానికి నౌగాం మసీదులో ఇర్ఫాన్ వాగే చేసినట్టుగా చేయకుండా నిలువరించేందుకు దీన్ని ఉపయోగించవచ్చును. అదేవిధంగా సరిహద్దు నుంచి దాటి రాగానే మసీదుల్ని, మద్రసాల్ని ఆశ్రయ స్థలాలుగా ఉపయోగించటం, దీనిని నిలువరించే దిశగా కూడాను ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఈ పూర్తి వివరాలను సేకరించడం మొదలుపెట్టింది. నిజానికి ఈ వివరాలు యూరప్లో ఉన్న అన్ని మసీదులు అక్కడి ప్రభుత్వాలకి సమర్పిస్తాయి, ఎవరూ అభ్యంతర పెట్టలేవు. ఫ్రాన్స్లో కానీ, యూరప్లో కానీ, బెల్జియంలో కానీ, ఇంగ్లాండ్లో కానీ ఉన్నటువంటి ప్రతి మసీదుకు సంబంధించిన పూర్తి ప్రొఫైల్ అక్కడి ప్రభుత్వాల దగ్గరికి, స్థానిక పరిపాలనా యంత్రాంగం దగ్గర పూర్తి వివరాలు ఉంటాయి. ఆఖరికి అరబ్బు దేశాలలో కూడాను అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు అన్ని వివరాలు ఇవ్వవలసి ఉంటుంది. భారతదేశంలో ఇవ్వడానికి అభ్యంతరం ఉండకూడదు వాస్తవానికి. అయినప్పటికీ ఈ కుహనా సెక్యులర్ బ్రిగేడ్ అప్పుడే హడావుడి ప్రారంభించింది. జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కావచ్చు, PDP కావచ్చును, స్థానిక రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళు గోల మొదలు పెట్టారు ఆల్రెడీ. ఈ మసీదులకు సంబంధించి ఒక సంస్థ హఠాత్తుగా పుట్టుకొచ్చింది. దాని పేరు ముత్తాహిదా మజ్లిస్ ఉలేమా, అంటే ఉలేమాల సంఘము యొక్క యునైటెడ్ ఫ్రంట్, సమాఖ్య వంటిదనమాట. అది కూడాను ఇది చాలా మమ్మల్ని ప్రొఫైలింగ్ చేస్తున్నారు అని చెప్పి, కానీ రలీవ్, గలీవ్, జలీవ్ అన్నటువంటి నినాదం ఇచ్చిన రోజు కానీ,
పాకిస్తాన్ జిందాబాద్ అన్నటువంటి నినాదం ఇచ్చినటువంటి రోజు కానీ ఈ ముత్తాహిదా మజ్లిసే ఉలేమా కానీ ఈ రాజకీయ పార్టీలు కానీ మాట్లాడలేదు. కాబట్టి జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడైతే ఈ వివరాలు వస్తాయో, ఈ వివరాల ఆధారంగా రాడికలైజేషన్ చేస్తున్నటువంటి శక్తుల్ని ఐడెంటిఫై చేసినట్టయితే వాస్తవానికి దేశభక్త ముస్లిం సముదాయానికి మేలు జరుగుతుంది. ఉగ్రవాద శక్తుల్ని, జహాదీ ఉన్మాద శక్తుల్ని ఏరివేయడానికి వీలవుతుంది. అందుకనే ఇది మొత్తము భారత వ్యతిరేకత యొక్క మూలం మీద దెబ్బ కొట్టడం అవుతుంది. సహజంగానే విదేశాల్లో ఉన్నటువంటి పాకిస్తానీ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అప్పుడే గోల పెట్టారు. మీరు అల్ జజీరా వంటి పేపర్లని చూసినట్టయితే మీకు ఈపాటికే వాళ్ళు చాలా పెద్ద ఎత్తున కన్నీరు కారుస్తూ ఈ కథనాలన్నీ రాస్తున్నారు. మన తెలుగు పత్రికలు కానీ పెద్దగా వీటి గురించి పట్టించుకోవు. ఎందుకంటే తెలుగు పత్రికలకి దేశం పెద్దగా అవసరం లేదు, మన కులము లేకపోతే మన ప్రాంతము మన జిల్లాతో మనకి వ్యవహారం సరిపోతుంది. కానీ ఈ తరహా వివరాల సేకరణ ఎంత అవసరము, సరిహద్దు రాష్ట్రమైన జమ్మూ కాశ్మీర్లో ఎవరు పాకిస్తానీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు, ఎవరు అల్ఖాయిదా ఏజెంట్లుగా పనిచేస్తున్నారు, ఎవరు ఐసిస్తో ముడిపడి ఉన్నారు, లేకపోతే లష్కర్తో ఎవరున్నారు, జైష్తో ఎవరున్నారు, హిజ్బుల్ ముజాహిదీన్తో ఎవరున్నారో తెలుసుకోవడానికి ఈ వివరాలు వీలు పడతాయి. కాబట్టి ప్రభుత్వము చాలా దృఢమైనటువంటి గట్టి చర్యను ప్రారంభించింది. అందుకే దేశ వ్యతిరేక శక్తుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.